గుండ్ల పోచంపల్లిలో రసాభాసగా ప్రజాపాలన కార్యక్రమం. ప్రభుత్వ పథకాలను నీరుకార్చే విధంగా మున్సిపల్ కమిషనర్ రాములు వ్యవహారం. కమిషనర్ రాములు తీరుపై కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ఆగ్రహం. ప్రభుత్వ పథకాలపై కమిషనర్ ప్రజలకు సరైన సమాచారం అవగాహన కల్పించలేదని మండిపాటు. మున్సిపల్ కమిషనర్ మాజీ మంత్రి మల్లారెడ్డి భ్రమ నుంచి బయటికి రావాలని ఎద్దేవా. ఇంకా నీకు మల్లారెడ్డి మంత్రి అనుకుంటారు మీరు. ఇంకా మల్లారెడ్డి మంత్రి కాదు, మల్లారెడ్డి అయిపోయింది. మల్లారెడ్డి ఏం లేదు. ఇంకా మీరు అందరు అధికారులంతా మల్లారెడ్డి భ్రమలు ఎవరు అది మర్చిపోరి. ఇంకా మల్లారెడ్డి భ్రమలకి వెళ్ళి బయటికి రారి మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవారికి కూడా అందరు కూడా చేయూతనివ్వాలి, వాళ్ళందరూ కూడా ఆసరా ఉండాలి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్న ఒక ఉద్దేశంతో 6 పథకాలు ఏవైతే మనం తీసుకొచ్చినామో అవన్నీ కూడా అధికారంలో రాగానే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నెల లోపలనే ఇవన్నీ పథకాలు కూడా జనాలకు అందాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము చేయడం జరిగింది. కానీ మన గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో చూస్తే మా కమిషనర్ గారు ఈ పథకాలన్నీ కూడా జనాలకు చేరవేయడమే కాకుండా చేరాలనే ఉద్దేశం లేకుండా ఆయన దురుద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మన కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా జనాలలో తీసుకెళ్లి ప్రచారం చేసి టామ్ నిర్వహించి డప్పు సప్పుడు వేయించి ఈ మైకు ద్వారా అనౌన్స్మెంట్ చేయించి ఇవన్నీ 6 పథకాల గురించి కూడా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆసరా, అదేవిధంగా చేయూత, ఇంద్రమైన్లు ఇవన్నీ కూడా జనాలకు అందే విధంగా ప్రచారం నిర్వహించినటువంటి మన కమిషనర్ గారు ప్రచారం నిర్వహించకుండా టామ్ వేయకుండా అదేవిధంగా మైకులో అనౌన్స్మెంట్ చేయకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా మనకు జనాలకు అర్థమయ్యే విధంగా రోడ్డు కనిపించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు చూస్తే కమిషనర్ గారు ఈ టెంటును ఏదో గల్లీలు వేసేసి జనాలకు కనిపించకుండా ఈరోజు ఫస్ట్ డే అన్ని వాళ్ళ జనాలు పెద్ద ఎత్తున వస్తే ఇక్కడ మాత్రం 9 అప్లికేషన్లే ఫిలప్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జనాలకు వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో మన కమిషనర్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మేము ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు రైటింగ్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి రేపు రైటింగ్లో వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తాము. ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కమిషనర్ గారు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. మల్లారెడ్డికి మాకు మంత్రి అన్న ఒక భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఆయనని ఇంకా భ్రమలకెళ్ళి ఇంకా బయటికి రాలేకపోతుంది. కాబట్టి ఆయనని ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందన్న ఒక భ్రమ నుంచి మేము బయటికి తీసుకొస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.